జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీకు శుక్రుడు యోగిస్తున్నారు దశమ స్థానంలో, లాభస్థానంలో సూర్యుడు బుధుడు యోగిస్తున్నారు. మొత్తం 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలున్నాయి. దానికోసమై మీరు బ్రాహ్మణుడికి నవధాన్యాలు స్వయంపాక దానంగా ఇవ్వండి. ఈ మహాలయ అమావాస్య రాబోతోంది. ఆదివారం రోజున మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. అలాగే శివుడికి అభిషేకం చేయించండి. ఈ సోమవారం రోజున ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సోమవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. శత్రువులు ఎక్కువ కూడా అయ్యే అవకాశం అనేది జాగ్రత్త తీసుకోండి బుధవారం రోజున మాత్రం. వృశ్చిక రాశి వారికి కుటుంబ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ కుటుంబ స్థానం మీద గురువు గారి దృష్టి ఉన్నది కాబట్టి కుటుంబ పరంగా మాత్రం చాలా బాగుంటది. ధన పరంగా కూడా చాలా బాగుంటది. లాభస్థానంలో సూర్యుడు బుధుడు ఉన్నారు కాబట్టి ధనపరంగా కూడా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్ కి మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే పంచమ స్థానంలో శని గారు కూర్చున్నారు. సూర్యుడు శని బద్ధ శత్రువులు. దాని మూలంగా లవర్స్ కి ప్రాబ్లమాటిక్ గా ఉంటది ఈ వారం అనేది. శత్రువులు అనే వాళ్ళు అధికంగా ఉంటారు, విపరీతంగా ఉంటారు. ఇక్కడ 6వ స్థానం అధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో ఉండి స్వాతి నక్షత్రం మీద ఉన్నారు. స్వాతి నక్షత్రం అనేది రాహు నక్షత్రము. రాహుకి కుజుడికి అస్సలు పడదు. దాని మూలంగా శత్రువులు అనే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. కోర్టు కేసులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటాయో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. మ్యారేజ్ పరంగా మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ 7వ స్థానం మీద కుజు దృష్టి ఉన్నది, శని గారు 3 దృష్టితో ఉన్నారు. సో 7వ స్థానం మీద 2 గ్రహాలు చెడు దృష్టితో ఉన్నాయి కాబట్టి, చెడు గ్రహాల దృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా మ్యారేజ్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. బిజినెస్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ బుధుడు లాభస్థానంలో ఉన్నారు, మరియు శని గారి దృష్టి బుధుడి మీద పడుతోంది. బుధుడు ఇంటెలిజెన్స్ కారకుడు, డిసిజన్ మేకింగ్ కారకుడు. మనం తీసుకున్న డిసిషన్స్ అన్నిటికీ కారకుడు బుధుడు అనమాట. బుధుడు కనుక మంచిగా ప్లేస్ అవ్వకుండా చెడు గ్రహాల దృష్టి ఉంటే కనుక మీరు తీసుకున్న డిసిషన్స్ అనేవి రాంగ్ డిసిషన్స్ తీసుకుంటారనమాట. దాని మూలంగా లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కెరియర్ లో మీరు అనుకున్న పొజిషన్ కి వెళ్తారు. శుక్రాచార్య గారు, కేతు గారు ఉన్నారు కాబట్టి, మరియు రాహు గారి దృష్టి కూడా ఉన్నది కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.